హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీ అండ్ బిగినర్స్ ఫ్రెండ్లీ చికెన్ ఫ్రై పీస్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కేజీ చికెన్ని ఒక గిన్నెలో తీసుకొని దానికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్, 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, ఒక చిన్న ఇంచ్ దాల్చిన చెక్క, ఇలాచి, బే లీఫ్ ఇవి వేసి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. దాని తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆయిల్లో వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ వస్తుందన్నప్పుడు గుప్పెడంత పుదీనా కూడా తీసుకొని ఆనియన్ పేస్ట్లో వేయించుకోవాలి. దాని తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నేను త్రీ టొమాటోస్ బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మసాలాస్, టొమాటో పేస్ట్ అంతా ముక్కకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకొని వేసుకున్నానండి. ఎప్పుడైనా మనం ఫ్రై పీస్ అలాంటి ఫ్రై కర్రీ చేసినప్పుడు కరివేపాకు ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. సో ఎక్కువ కరివేపాకు వేసుకోండి. టేస్ట్ మీకే తెలుస్తుంది, డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. 1 బిగ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ముక్కకు మంచిగా ఇవన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పీస్ మంచిగా కుక్ అయింది. కాస్త టైం టేకింగ్ అండి. కొంచెం ఓపిక్గా దీన్ని మెల్లగా కదుపుతూ ఉండాలి. ఫైనల్గా నేను ఇంట్లో చేసిన చికెన్ మసాలా వేసేసాను. చికెన్ మసాలా 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. మన పులావ్లోకి ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులావ్ రైస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసుకొని జీడిపప్పు, బే లీఫ్, ఇలాచీ, లవంగం, స్టార్ అనీస్ ఇవన్నీ వేసేసి మంచిగా ఆయిల్లో మగ్గేలా చూడండి. ఆనియన్ వేసుకోండి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్ వేసుకునండి. నేనేమో ఆలు, క్యారెట్ మాత్రం వేసుకున్నాను. ఇంకా గ్రీన్ పీస్ కానీ బ్రోకలీ ఇంకేది వేసుకోవాలన్నా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రం వేసుకున్నాను. నేను షాజీరా ఇనిషియల్గా యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది వేసాను. 1/2 స్పూన్ షాజీరా వేసుకోండి. తాలింపు మంచిగా మగ్గింది చూడండి, మంచిగా మగ్గింది. సో నేను ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ వాటర్లోనే. 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఈ 3 తీసుకొని మిక్సీ చేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఈ వాటర్లో వేసుకున్నాను. ఇది మంచిగా మరగాలండి, వాటర్ మంచిగా మరగాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఎలా చెక్ చేసుకోవాలంటే కొంచెం మనం టేస్ట్ చేసినప్పుడు మనకి వాటర్ కొంచెం సాల్టీగా అనిపించాలి, అప్పుడే సాల్ట్ సరిపోయినట్లు. నాకు కొంచెం తక్కువైందండి, అందుకే నేను కాస్త యాడ్ చేశాను. నేను ముందుగానే 1/2 అవర్ రైస్ నానబెట్టుకున్నాను. ఆ రైస్ని ఇప్పుడు వాటర్ మరిగాయి కదా మంచిగా, ఇప్పుడు ఆ రైస్ని అందులో వేసేస్తున్నానండి. ఎసర్లో వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ స్టేజ్ వరకు మోస్ట్లీ మనం హైలోనే ఉడకబెట్టుకోవాలండి. ఇంకా 3/4 ఉడికిపోయింది కదా, 1/4 ఉడకాలి. ఇప్పుడు సిమ్ చేసి ఆ 1/4ని జాగ్రత్తగా సిమ్లో ఉడకబెట్టండి. 3/4 రైస్ మాత్రం హైలోనే కుక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 1/4 కుక్ అవ్వడం కూడా అయిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేయడమే. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మీకు ఈ నా చికెన్ ఫ్రై పీస్ పులావ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.